బయట ఎంతమంది జాబ్స్ లేకుండా రోడ్ మీద పడి తిరుగుతున్నారో తెలుసా? ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేను తీసేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. సార్, రియా మేడం తిడుతుంటే నాకెందుకో ఒక డౌట్ వచ్చింది సార్. లేట్ ఎందుకు అడుగు. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు, మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటారు సార్? చెప్పాలా? ఆత్రేయపురం వారి పూతరేకు. భయ్యా ఏదో పెద్ద బూతే తిట్టినట్టున్నాడే. అగ్గిరాజ్ని అనవసరంగా అందరి ముందు తిట్టాను. తనకి ఇష్టం లేని జాబ్లో పెట్టింది నేనే కదా. వెళ్ళి సారీ అడుగుతా. ఏం చేసినావు? ఎవరది? పిచ్చిగాని పట్టిందా? సారీ తాత. తాత అద్భుతాలు చూసి ఆనందించాలి, క్వశ్చన్ లేకూడదు. ఏ తాత? ఎవరికి తాత? మా తాతే. అఫ్కోర్స్ ఇప్పుడు నీ కూడా తాతే అనుకో. నీకు మీ తాత పోలికలే వచ్చుంటాయి, అందుకే ఇలా తయారయ్యావు. ఒక్క మాట మా తాత గురించి తప్పుగా మాట్లాడితే తొండమోస పెట్టి చంపేస్తాను. తొండమోసమా? అయినా మా తాత గురించి నీకేం తెలుసు? చాలా సున్నితమైన మనస్కులు. సోన్ పాపుడి జుట్టుతో భారతీయుడిలా కమలాసన్లాగా సకలకలా వల్లబుడిలా కలకలాడిపోయేవాడు తెలుసా? మా ఊర్లో మా తాతను జూనియర్ పెదరాడు అనేవారు. అలా సాయం చేసి చేసి పేదరాడైపోయాడు. 14 ఎకరాలు పోయి చివరికి అద్దెంట్లోకి వచ్చేసాం. అంత గొప్ప పని ఏం చేశాడో? అంటే ఒకరోజు మా ఊర్లో రికార్డింగ్ డాన్స్ చూడడానికి వెళ్ళి అక్కడ లేడీస్ చెమటోచి కష్టపడడం చూసి వాళ్ళని ఓదార్చి 7 ఎకరాలు ఇచ్చేశాడు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే ముందు ఓదార్చాడు, తర్వాత ఎకరాలు ఇవ్వాల్సి వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశా, నువ్వు అక్కడవే అనుకున్నా. అక్కడి నుంచి వచ్చిందనమాట ఈ టాలెంట్. కళాకారుని ప్రోత్సహించడం తప్ప కష్టాల్లో ఉన్నోళ్ళు అది కూడా మా తాత చేసిన పాపమా? ఆపు. ఈ పాటలేంటి, నీ డాన్స్ ఏంటి? టీవీ రీఛార్జ్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ 2 అయిపోయి. అందుకే మనలో ఉన్న మైకిల్ జాక్సన్ నిద్రలేపాను. ఆయన నువ్వు అందరి ముందు హర్ట్ చేసావు, ముఖ్యంగా ఆ దున్నపోతుగాడి ముందు హర్ట్ చేసావు. అందుకే ఇదంతాను. బాధని మర్చిపోవాలంటే హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి మేడం. అదే లైఫ్ అంటే. డిన్నర్ ఏం చేసావు? ఇప్పుడే అత్తారు వంటిల నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. 10 నిమిషాలు వచ్చేస్తుంది. నాకు బయట ఫుడ్ నచ్చదని తెలుసు కదా. అయితే ఇంట్లో తిను. ఏంటి కామెడీయా? నీ చేతులతో నువ్వే ప్రిపేర్ చేయాలి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల రెడీగా ఉండాలి. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? పెద్ద ఆటగాడు అనుకుంటున్నాను. నా కటౌట్ చూసావా? ఏం చేస్తావురా? తెలుసు కదా, లేడీస్ కేసు పెడితే తప్పెవరిదని చూడరు. ముందు తుప్పు వదిలిస్తారు, ఆ తర్వాత విచారిస్తారు. అసలే మన ట్రాక్ రికార్డ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. శ్రీ గాలిగూటి రియా చౌదరి గారు, మీకేం కావాలో ఆజ్ఞ ఇవ్వండి, శిరసా వహిస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? డిన్నర్ ప్రిపేర్ చేయాలి, అంతే కదా? దేకో మై టాలెంట్, 2 మినిట్ మే రెడీ కర్తాం. స్టాక్ మార్కెట్లో గీతలాగా రోజు రోజుకి రియా డామినేషన్ నా మీద పెరిగిపోతుంది. ఎలాగని ఏదో ఒకటి చేసి తన నా వైపు తిప్పుకోవాలి. హలో షేక్ మామ్. హలో అక్బర్ అలీ. చెప్పు షేక్ మామ్. నాకు హెల్ప్ కావాలి. నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికే నేను ఉన్నాను షేక్ మామ్. అంటే అర్ధరాత్రి కదా అని? నాలాంటి ప్రేమికులు అర్ధరాత్రి కోసం వెయిట్ చేస్తారు షేక్ మామ్. నీకు టెక్స్ట్ మెసేజ్ చేస్తాను, అవి తీసుకొనిరా. నువ్వు అడిగితే ఆఫ్రికాను ఆంధ్రాకి తీసుకొచ్చేస్తాను. ఈ లిస్ట్ ఏమాత్రం షేక్ మామ్. నువ్వు అర్జెంటుగా
పట్టుకొచ్చే. ఓకే, లొకేషన్ పెట్టు, 5 నిమిషాల్లో ఉంటాను. యూట్యూబ్లో పింక్ చేయి. డీల్. ఓకే. ఇది మా రియా మేడం అపార్ట్మెంట్లా ఉందే. ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? షేక్ మామ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రియా మేడమే నా పెళ్ళం. ఆ? చెవులేమైనా కప్పలు టేకేవేనా? అయినా మేడం ఇంట్లో నువ్వెందుకు దూరావు? నేను దూరడం ఏంటి? ఇదే నా ఇల్లు. మంగళోడు బుర్రలో కత్తిరి ఏమైనా దూపడంటావా? నమ్మడం లేదు కదా? అస్సలు నమ్మట్లేదు. టైం వచ్చినప్పుడు నువ్వు అందరికీ చెప్తావు. డీల్. ఓకే. పేమెంట్ ఫోన్పేలో వస్తుంది. శుక్రియా. చికెన్ మంచూరియా. షేక్ మామ్, నువ్వు తప్పు చేస్తున్నావు. పొరా. డీల్. ఓకే. Expect the unexpected. ఇక్కడున్నావా? వస్తున్నా. ఏ దొంగ, ఇక్కడున్నావా? చలేస్తుంది కదా? ఏంటి ఒకసారి వెనక్కి తిరగొచ్చు కదా? నా భావం చంపుతావా? నా భావం చంపి నా ప్రేమను దూరం చేస్తావా? నన్ను చంపి నా పిల్లల్ని అనాథులు చేస్తావా? ఈ రోజు నీ రక్తం తాగుతా. బావా, ఈ రోజు నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. ఎన్నో సంవత్సరాలు వెయిటింగ్ ఈ రోజు ఫలిస్తుంది. చంపేస్తా చంపేస్తా చంపేస్తా. చంపేస్తా చంపేస్తా చంపేస్తా.
డియర్ కామ్రేడ్, రష్మిక మందన విజయ్ దేవరకొండ ఓవర్. కోడ్ యాక్సెప్టెడ్. మన ఆఫీస్లో కొత్త ఎంప్లాయ్ జాయిన్ అయిందని లిఫ్ట్ 4 గోడల నుంచి సమాచారం వచ్చింది. ఓవర్. ఆ గాలి నాకు కూడా వచ్చింది. ఓవర్. డీల్ ఓకే. ఓవర్. మామిడి పండు తీయగా ఉంటుంది, కానీ కాయ పుల్లగా ఉంటుంది ఏంటి? ఏంటి అంటే అది ఇప్పుడు కాయ పుల్లగా ఉంటుంది, అప్పుడే తినేయకూడదు, వెయిట్ చేయాలి, దాని తర్వాత తీయగా ఉంటుంది, అప్పుడు తినాలి. అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు? తిన్నగా చెప్పావు. అంటే ఇంట్లో మా అమ్మ పనులు చేసుకోలేకపోతుంది, మొన్నే పని మనిషి కూడా లేచిపోయింది. లవరు లేచిపోయి, పని మనిషి లేచిపోయి. నిజం చెప్పు, అసలు వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? దాన్ని నేనేం చేస్తాను? దాని సాల్తీకి మన మార్టిన్ కూడా సరిపోడు. చాలాసార్లు నన్ను గోకింది, కానీ నేనే అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేసావా? నువ్వెప్పుడు వచ్చావు? మీ పని మనిషి లేచిపోయినప్పుడే. అబ్బా, ప్రవేశం లేకుండా పోయింది. మీరు వెళ్ళండి సార్, మా పాటలో ఏం పడుతున్నాం కదా. నిజంగా లేచిపోయిందా? అవును స్వామి, మీరు వెళ్ళండి. అంటే అది కాదు, లేచిపోకపోతే నంబర్ ఇస్తావని. నంబర్ ఇచ్చినా మీరేం చేయలేరు, కానీ వెళ్ళి పని చూసుకో మాస్టర్. వాట్ ఐ వాంట్ టు సే, కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. వెనకటికొకడు గోచి ఊడిపోతుందంటే చూసినోడు సిగ్గులేదన్నాడంట. ఎగిరేవన్నీ పక్షులు కాదు, పాకేవన్నీ పాములు కాదు. మనసుకు రెక్కలొస్తే జేబుకు బొక్కలు వస్తాయి. 90 వేస్తే ఇలాంటి 100 చెప్తాను. సాయంత్రం సిట్టింగ్కి రా. అర్థమైంది. ఇట్స్ ఓకే మేడం, ప్లీజ్ డూ యువర్ వర్క్. బై ద వే, ఫిల్టర్ ఎక్కువ వాడుకో, ట్రోల్ అయిపోతావు. అంత ఆత్రం ఎందుకురా నీకు? దొరికినప్పుడల్లా దాడి చేస్తున్నావు. ఏం చేయమంటావు? రీజన్ లేకుండా లేచిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా బావా? పైగా ఫోన్పేలో డబ్బులు పంపిస్తే కానీ మాట్లాడాలంటుంది ఆ పొట్టు ముంచు. పీపీ గారు, చెప్పండి చైత్ర గారు. మీకోసం ఆత్రేయపురం నుంచి పూతరేకలు తెప్పించానండి. అవునా? ఎందుకండి చైత్ర గారు నేనంటే అంత అభిమానం? ఆఫీస్లో పెద్ద ముండవారు మీరే కదా, జాలై ఉంటుందిలేండి. తెలిసిపోతుంది. మీరు చెప్పండి చైత్ర గారు. అంటే ఈరోజు మా తాతగారి సంవత్సరికం, ఆయనకి పూతరేకలంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు పీపీ గారు చచ్చిపోయిన మీ తాతగా ఉన్నారనమాట. అగ్గిరాజ్ గారు, ఎందుకండి నా జీవితాన్ని అగిపాలు చేస్తారు? మా బావతో మామూలుగా ఉండదు, ఆల్రెడీ నాకు బూడిదే మిగిలింది. కొత్త ఎంప్లాయా? అమ్మాయి. హలో గైస్, తన పేరు శైలజ, మన కొత్త టీం మెంబర్. హలో. ఇదేమో అన్నవరం అన్నదాన్ని సత్రం అనుకున్నారా? ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు? నాకు అలానే అనిపిస్తుంది. అనవసరంగా నేను పెట్టుకున్నారు. నీకు ఈ మంత్ శాలరీ వచ్చిందా? వచ్చిందిగా. నెక్స్ట్ మంత్ శాలరీ కావాలా వద్దా? అమ్మో, పదబా వెళ్ళి పని చేసుకుందాం. అయినా ఈ మధ్య నీకు పని మీద శ్రద్ధ లేకుండా పోతుంది. బాగానే ఎక్స్ట్రాలు చెప్తాను నీకు. వీళ్ళింతేలే. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ టీమ్. థ్యాంక్ యూ. ఏం తెచ్చారో. చైత్ర గారు, ఈరోజు స్పెషల్ ఏంటండి? దోసకాయ ముద్దపప్పు, బెండకాయ ఫ్రై, ఆలు కుర్మా. ఇంగు వేసారా? వేసాను. ఇంగువ వేస్తే మీకు చాలా ఇష్టం అంట కదా. ఏంటో నా ఇష్టాలు కూడా తెలిసిపోతున్నాయి. చైత్ర గారు, నేను మీకు మాట చెప్పాలండి. మీరు నేను అర్జెంట్గా హ్యాండ్ వాష్ చేసుకొస్తే తినేద్దాం.
సరే చేసుకొని వస్తా. పదండి. అయితే మీరే అన్నమాట కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి. అవును. సెంటిమెంట్ అనుకుంటా. ఏంటివి? మై ఫ్యామిలీ ట్రెడిషన్. ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ ట్రెడిషన్. ఏంటి చేతబడా? ఐఎమ్ ఆల్సో రెస్పెక్టింగ్ మై ఫ్యామిలీ ట్రెడిషన్. మల్లేష్, మూలికల మల్లేష్, మూలికలు వేర్లు. శైలజ, సెల్లంగి శైలజ. ఎక్కడో చుక్కలు కనెక్ట్ అవుతున్నట్టున్నాయే. కొండ బిర్యానీ. బిర్యానీలో లెగ్ పీసులు నావి. చిన్నప్పటి నుంచి చూస్తాను లెగ్ పీసులన్నీ నువ్వే తీసుకుంటావు. సరే, ఈసారికి ఒక లెగ్ పీస్ నాది, ఇంకో లెగ్ పీస్ నీది. అయితే ఓకే. ఓపెన్ చేయి. మాయా, బిర్యానీ ఏంటి బూడిదైపోయినట్టుంది. 4 విజిల్ ఎక్కువ పెట్టాడేమో. అమ్మో, మా తాత కనిపించట్లేదు. ఏంటి, ఆఫీస్కి మీ తాత వచ్చాడా? ఏడి, ఎక్కడా కనిపించడే? కుండలో ఉన్నాడు. అక్కడెందుకున్నాడు? ఒక్కపోస్తుందేమో, బయటికి రమ్మని చెప్పండి. అయ్యో, ఆయన రాలేడు. ఏ పైల్స్ ప్రాబ్లమా? చనిపోయారు. అస్థికలు రేపు గంగలో కలపాలి. ఓహో, పైకి పోయాడా? లాస్ట్ డే కదా, నాతోనే ఉంటారని తెచ్చాను. ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. మీరు లాస్ట్ డే అనుకుని తీసుకొచ్చారు. మీ తాత కూడా లాస్ట్ డే అనుకుని లవన్ కలడానికి వెళ్ళాడేమో. బ్రహ్మం గారు, అలా మాట్లాడకండి సార్, చాలా బాధగా ఉంటుంది. సారీ మేడం, నాకు ఒకరి మీద డౌట్ ఉంది, పదండి. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? ఆఖరికి అస్థికలు కూడా వదలరా? అల్యూమినియం ఫాయిల్ కప్ ఉంటే కొండ బిర్యానీ అనుకున్నాం. ఎరా, అయినా మిమ్మల్ని ఎవరండి అల్యూమినియం ఫాయిల్ కప్పి తీసుకురామన్నారు? అస్థికలు అంటే తెల్లగుడ్డ కప్పి తీసుకురావాలి. స్కూటీలో వస్తుంటే తెల్లగుడ్డ ఎగిరిపోయింది, అందుకే అల్యూమినియం ఫాయిల్ కప్పి తీసుకొచ్చాను. హలో. మా సంగతి వదిలేయండి. అసలు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ లేకుండా ఎలా తీసుకున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమో. అసలు ఎలా జాయిన్ చేసుకున్నానో గుర్తులేదు. అది మీకు చెప్పినా అర్థం కాదు. కొంచెం డీసెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను, అర్థం చేసుకొని మారండి. అసలు నువ్వు టీం లీడ్వేనా? అవును. మరి మారండి అని అడుక్కుంటావేంటి? ఆర్డర్ వెయ్యాలి, భయపెట్టాలి. నిన్ను చూస్తే ఒక్కొక్కడికి ఆఫీస్లో సుస్సు పడాలి. పడుతుంది, పడుతుంది. చైత్ర గారు ఎలాగో అస్థికలు తెచ్చారు కదా, అందులో కొంచెం వేడి నీళ్ళు జీలకర్ర పొడి కలుపుకొని తాగియండి. తాతయ్య, నువ్వు చచ్చా కూడా నీకు ఇన్సల్ట్ తప్పట్లేదు.